కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల పంచాయతీ రచ్చకెక్కిందా? రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై మహిళా కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారా? దీపాదాస్ మున్షిపై మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీతారావు ఆరోపణలో వాస్తవం ఎంత? రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పై ఇంతలా రగిలిపోతున్న మరికొందరు లీడర్లెవరు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు దాటింది. కానీ మహిళలకు పదవుల విషయంలో ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దాంతో పార్టీలో పదవులు రాక అటు ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత దక్కక రగిలిపోతున్నారు మహిళా కాంగ్రెస్ నేతలు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు పెద్దగా సీట్లు కేటాయించలేదు. అటు కేటాయించిన సీట్లలోనూ కనీసం గెలుపుకు అవకాశం లేని చోట మహిళలకు సీట్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పార్లమెంటు మండలిలో మహిళలకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి ఇన్ఛార్జిగా మహిళా నేత దీపాదాస్ మున్షి ఉన్నప్పటికీ మహిళా నేతలకు పదవులు దక్కడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 కార్పొరేషన్లకు కొత్తగా చైర్మన్లను నియమించారు. అందులో కేవలం 5 కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే మహిళలకు కేటాయించారు. ఇందులో పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పదవులు దక్కలేదని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తనకు ఏదైనా కార్పొరేషన్ పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆమెకు ఏ పదవి దక్కలేదు. దాంతో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆమె పార్టీ హైకమాండ్ ను నిలదీయడంపై గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది. కానీ అలా జరగడం లేదని వాపోయారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. టికెట్ ఇచ్చిన వారికి పదవులు లేవని అన్నారు. కానీ ఓడిపోయిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారని ఆరోపించారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మహిళా నేత దీపాదాస్ మున్షి ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల్ని మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు వస్తానని ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిగా మహిళ వస్తే తమకు న్యాయం జరుగుతుందని భావించినా తమకే సాటి మహిళ వెన్నుపోటు పొడిచారని చెప్పుకురావడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో కేవలం 12 సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించారు. అందులో ఖైరతాబాద్, సనత్ నగర్, గోషమహల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, నారాయణపేట, గద్వాల, కోదాడ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వరంగల్ ఈస్ట్, ములుగు, సత్తుపల్లిలో సీట్లు కేటాయించారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో మహిళలకు ఇచ్చిన సీట్లలో కనీసం గెలుపుకు అవకాశం లేని చోట టికెట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రూరల్లో మహిళలకు ఇచ్చిన సీట్లలో మెజారిటీ సీట్లు మహిళలు గెలిచారు. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేవలం 3 సీట్లు మాత్రమే కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్. ఇందులో కేవలం ఒక్క వరంగల్ పార్లమెంటు స్థానం కడియం కావ్య మాత్రమే గెలిచారు. అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగితే ఒక్క స్థానం కూడా మహిళకు ఇవ్వలేదు. దాంతో మహిళలకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని సొంత పార్టీ నేతల విమర్శలకు దిగుతున్నారు. అయితే త్వరలో జరిగే నామినేటెడ్ పదవుల్లోనైనా మహిళా నేతలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా మహిళా నేత ఉన్నారు. కనీసం ఆమెనైనా చొరవ తీసుకుని మహిళలకు రానున్న కార్పొరేషన్ చైర్మన్ లో మెజారిటీ కార్పొరేషన్లు ఇచ్చేలాగా కృషి చేయాలని అంటున్నారు మహిళా కాంగ్రెస్ నేతలు.